భారీ స్కోర్ మ్యాచ్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 48 బంతులు 95గా నాటౌట్గా నిలిచింది. అందులో 10 ఫోర్లు, 5 సిక్స్లు విధ్వంసకర ముంబై ఇండియన్స్ ను గెలిపించింది. మహిళా ప్రీమియర్ లీగ్ లో శనివారం జరిగిన పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో గుజరాత్ జైంట్స్ పై గెలిచింది. ముందుగా గుజరాత్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. హేమలత 40 బంతుల్లో 74 పరుగులు చేసింది. కెప్టెన్ బెత్ 35 బంతుల్లో 66 పరుగులతో చెలరేగారు. వీరిద్దరూ రెండో వికెట్ 10.2 ఓవర్లలో 121 పరుగులు జోడించారు. కానీ 27 బంతుల్లో హేమలత 28 బంతులు అర్ధశతకం పూర్తి చేసుకున్నారు. ఒక దశలో ఓవర్కు 10 పరుగులు పైచిలుకు దూసుకెళ్లిన రన్ రేట్ ఆ తర్వాత ఓవర్లో ఒక వికెట్ చొప్పున కోల్పోవడంతో నెమ్మదించింది. ఇషాక్ 2 వికెట్లు తీసింది. అనంతరం ముంబై 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ఎస్తిక 36 బంతుల్లో 49 కొట్టింది. హెలీ మాథ్యూస్ 18 పరుగులు, తొలి వికెట్కు 50 పరుగులు శుభారంభం ఇచ్చారు. వీళ్ళిద్దరితో పాటు బ్రంట్ 2 పరుగులు, వికెట్ను 100 పరుగుల లోపే కోల్పోయారు. ముంబై కష్టాల్లో పడింది. 15.4 ఓవర్లలో ముంబై స్కోర్ 121.3 వికెట్లు. విజయానికి 26 బంతుల్లో 70 పరుగులు కావాలి. ఈ దశలో హర్మన్ ప్రీత్ కౌర్ చేయాల్సిన 70 పరుగుల్లో ఆమె ఒక్కతే 6 ఫోర్లు, 4 సిక్స్లతో 55 పరుగులు కేవలం 19 బంతుల్లో సాధించింది.